చపాతీ చేసేటప్పుడు యూజ్ అయ్యే టిప్ అనమాట. చపాతీ ముద్దని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత చూసుకుంటే మొత్తం 10 చపాతీ ఉండలైతే ఉన్నాయి. అంటే 10 అంటే మనకు 10 నిమిషాలైతే పడుతుంది కదా! మినిమమ్ పడుతుంది. కానీ అలా 10 నిమిషాలు పట్టకుండా మనం తక్కువ టైంలో చేయాలి అంటే ఇలా 4 పిండి ముద్దలు తీసేసుకొని ఒకే కొంచెం పెద్దగా ఉన్న ముద్దలా చేసుకోవాలనమాట. అంటే మనం చపాతీ పీట పైన చేయడానికి వీలుగా అయితే ఉండదనమాట. ఇలాగా కౌంటర్ టాప్ పైన పెద్దగా చపాతీ ముద్దని అన్ని వైపులకు సమానంగా వచ్చేటట్లుగా చూసుకొని పెద్ద చపాతీలాగా ఒత్తుకొని ఆ తర్వాత ఏదైనా స్టీల్ డబ్బా మూత అనేది తీసుకోవాలి. ఆ మూతని మనం చేసిన చపాతీ పైన ఇలా పెట్టేసి ఒకసారి ఇలా ప్రెస్ చేసామనుకోండి కరెక్ట్‌గా ఆ మూత షేప్‌లోని చపాతీ అయితే రౌండ్‌గా అయితే వస్తుంది. అంటే మనకి చపాతీ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ మూలకి ఈ మూలకెళ్ళి రౌండ్ షేప్ అయితే రాకుండా ఉంటుంది కదా! అలాంటి టైంలో కూడా ఇది యూజ్ అవుతుందనమాట. అంటే ఒకేసారి చపాతీలు 4 చపాతీలని ఒకేసారి చేసుకుంటాం. అలానే ఒకే షేప్‌లో కూడా ఉంటాయి. ఎవరైనా బంధువులు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇలాగ చేయడానికి మనం టైం కూడా చాలా బాగా సేవ్ అవుతుందనమాట. సో, ఇలా చేసుకున్న వాటిని చక్కగా చేసుకొని చూసుకున్నామనుకోండి చూడండి అన్ని చపాతీలు ఒకే షేప్‌లో ఈవెన్‌గా ఉంటుందనమాట. ఇంకా ఇక్కడ ఈ 4 చపాతీలు చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న షేప్ లాగా ఉందనమాట. దాన్ని కూడా నేను కాల్చాను. చూడండి మంచి షేప్ అయితే వస్తుంది. ఇలాంటివైతే పిల్లలు చాలా బాగా ఇష్టపడి తింటారు. సో, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా చపాతీలన్నీ ఒకేసారి ఒకే షేప్‌లో చేయడానికి. టిప్ నెంబర్ 2 లోషన్ డబ్బాని చూసుకుంటే పిల్లలు ఒకసారి ప్రెస్ చేశారనుకోండి చూడండి ఎంత ఎక్కువ క్వాంటిటీలో పడిపోతుంది. అంటే వాళ్ళ చేతులు చిన్నగానే ఉంటాయి. ఇదంతా వాళ్ళకి వేస్ట్ అయిపోతుందనమాట. ఇలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఇలా ప్రెస్ చేసాం కదా! ఇక్కడ కింద పంప్‌లా ఉంటుంది కదా! అక్కడ కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ కవర్ అవ్వడం కోసం రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ప్రెస్ చేసి చూడండి ఎంత తక్కువ క్వాంటిటీలో లోషన్ అనేది బయటకొస్తుందో. ఇలా చేయడం వల్ల పిల్లలకి ఎంత కావాలంటే అంత ప్రెస్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుందనమాట. అంటే ఎక్కువగా వేస్ట్ అయిపోకుండా ఉంటుంది లోషన్ అన్నది. ఈ టిప్‌ని లోషన్ డబ్బాకే కాకుండా షాంపూ ఇంకా హ్యాండ్ వాష్ వీటన్నిటి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలా చేయడం వల్ల లోపల ఉన్నది ఏదైనా సరే ఎక్కువ క్వాంటిటీలో బయటికి రాకుండా ఉంటుంది. సో, డెఫినిట్‌గా ట్రై చేసి చూడండి.